దర్శకధీరుడు రాజమౌళి తన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా తెలుగు సినిమా కీర్తిని జపాన్కు పరిచయం చేశారు. స్వయంగా వెళ్లి ప్రచారం చేసి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం కూడా జపాన్లో విడుదలైంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంతు వచ్చింది. పుష్ప 2 ది రూల్ చిత్రం జపాన్లో విడుదల కాబోతోంది. మేకర్స్ ఈ సినిమాను జపనీస్ భాషలో పుష్ప కుండ్రిన్ పేరుతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ శుభవార్తను హీరోయిన్ రష్మిక మందన్న స్వయంగా ప్రకటించింది. హలో జపాన్, ఇప్పుడు ఈ వైల్డ్ ఫైర్ గ్లోబల్ స్థాయిలో రాబోతోంది. పుష్ప వచ్చే ఏడాది జనవరి 16న జపాన్ సినీ లవర్స్ ముందుకు రానుంది. రెడీగా ఉన్నారా అంటూ పోస్ట్ చేసింది. పుష్ప 2 భాగాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సూపర్ హిట్ గా నిలిచాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం దక్కడం సినిమా స్థాయిని మరింత పెంచింది. చాలా కాలంగా ఈ సినిమా జపాన్లో విడుదల కానుందనే వార్తలు వినిపించినా ఇప్పుడు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో జపాన్ నేపథ్యం కూడా ఉంది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, కథను మలుపు తిప్పే యాక్షన్ పార్ట్ జపాన్ నేపథ్యంలోనే చిత్రీకరించారని సమాచారం. అందుకే జపనీస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే ధైర్యంతో మేకర్స్ ఉన్నారు. హీరో అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న కూడా సినిమా ప్రమోషన్ కోసం జపాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విడుదల ద్వారా అల్లు అర్జున్ ఇమేజ్ మరింత విస్తరించి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఇండియాలో రికార్డులు సృష్టించిన పుష్ప 2 జపాన్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.